నమస్తే, నేను పూర్ణ. వెల్కమ్ టు తెలుగు హోమ్ గార్డెనర్. ఈ వీడియో వచ్చేసి అందరికీ ఎంతో ఇష్టమైన గ్లాడియోలస్ ఫ్లవర్స్ హార్వెస్టింగ్ అండి. నేను ఎప్పుడు పెట్టాను, ఎన్ని రోజులకి ఫ్లవరింగ్ వచ్చింది, ఈ బల్బ్స్ ఎలా సేవ్ చేసుకోవాలన్నదే ఈ వీడియో. ఫస్ట్ అయితే ఇక్కడ వచ్చిన స్టాక్స్ అన్నీ హార్వెస్ట్ చేస్తాను. చాలా ఎక్కువ ఫ్లవరింగ్ వచ్చిందండి. మనకి ఎప్పుడైనా బల్బ్స్ ఒక 10 రకాలు పెట్టామంటే ఫస్ట్ పింక్ కలర్ అనేది ఫ్లవర్స్ వచ్చేస్తాయి. దాని తర్వాత వైట్ కలర్ ఫ్లవర్స్ వస్తాయండి. పింక్ అయితే మనకు ముందు విచ్చుకుంటాయి. ఇందులో ఒక 5-6 కలర్స్ ఉన్నాయి, కానీ ఫస్ట్ ఎక్కువ ఫ్లవర్స్ అయితే పింక్ ఉన్నాయి. ఇవి హార్వెస్ట్ చేస్తున్నాను. తర్వాత మీకు ఎలా పెట్టుకోవాలి, ఎలా సేవ్ చేసుకోవాలన్నది చెప్తాను. ఇవి ఒకప్పుడు ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ వరకు మనకి మొక్కలు ఎలా ఉంటాయో కూడా తెలీదు. ఓన్లీ బొకేస్లో చూసేవాళ్ళము. ఈ మధ్య స్టార్ట్ చేశారండి అందరూ ఇంట్లో పెంచుకోవడం. ఇది స్వాడ్ షేప్లో ఉంటుంది, అందుకని స్వాడ్ లిల్లీ అంటారు వీటిని. ఇప్పుడు ఈ ఫ్లవర్స్ అన్నీ మనం కట్ చేసుకొని ఒక వేస్లో పెట్టుకున్నాం అనుకోండి, 10 days 15 days కూడా ఉంటాయి. యాక్చువల్గా ఫామ్స్లో పండించే వాళ్ళైతే ఇలా మొగ్గలతో ఉన్నప్పుడే కట్ చేస్తారు. ఇలా మొగ్గ వచ్చిందా ఫస్ట్ మొగ్గ, అలాంటప్పుడే కట్ చేసి పెట్టేస్తారు. ఇలా విచ్చుకునే వరకు ఉంచరు, ఎందుకంటే పైన పువ్వులు విచ్చుకుంటుంటాయి, కిందవి వాడిపోతూ ఉంటాయి. సో మొగ్గలుగా ఉన్నప్పుడే మనం కట్ చేసుకోవాలి. ఇక్కడ మనం కొన్ని డేస్ ఇలా వదిలేసామంటే ఇవన్నీ ఎండిపోతూ ఉంటాయండి. లాస్ట్ ఫ్లవర్ విచ్చుకునే వరకు ఇది ఇలా మొక్కకే వదిలేయచ్చు. మొక్కకు వదిలేస్తే ఇక్కడ సీడ్ పాడ్ అనేది ఫామ్ అవుతుంది. తర్వాత స్ప్లిట్ అయిపోయి మనకు మొక్కలు అనేవి జర్మినేట్ అవుతాయి. వైట్ కలర్ అండి ఇది లావెండర్ కలర్ బాగుంది, కానీ మొత్తం వాడిపోయింది. ఈ బల్బ్స్ని మనము జూన్ నుంచి మార్చ్ వరకు పెట్టుకోవచ్చండి. ఈ మిడిల్లోనే మనకు ఫ్లవరింగ్ వస్తుంది. మళ్ళీ సమ్మర్లో రాదనమాట. ఫస్ట్ స్టార్ట్ చేయడం జూన్లో పెట్టుకోవచ్చు. అప్పటి నుంచి ఇంకా Jan-Febలో ఆపేసేయాలి, ఎందుకంటే మార్చ్ వరకే ఫ్లవరింగ్ వచ్చేది లాస్ట్. ఈ బల్బ్స్ మళ్ళీ మనం అన్నీ సేవ్ చేసుకొని మళ్ళీ జూన్ వర్షాలు పడ్డాక పెట్టుకోవాలి. వైట్ కలర్ బాగుంది. చాలా ఈజీగా పెంచుకోవచ్చండి ఈ మొక్కల్ని. వీటిని బల్బ్స్తో సీడ్స్తో పెంచుకోవచ్చు. సీడ్స్తో పెంచుకుంటే ఏంటంటే టైం టేకింగ్ అనమాట. 2-3 ఇయర్స్కి కానీ ఫ్లవరింగ్ రాదు. అదే మనం బల్బ్ పెట్టామనుకోండి 3 months లోపే మనకి ఫ్లవరింగ్ వస్తుంది. అండ్ ఎంతో అందమైన గ్లాడియోలస్ ఫ్లవర్స్ మనం చాలా ఈజీగా ఇంట్లోనే పెంచుకోవచ్చు. పాట్లో ఉన్నవి ఆల్రెడీ ఫ్లవరింగ్ అయిపోయిన మొక్కలండి. మనకు కంప్లీట్గా ఫ్లవరింగ్ అయిపోతే ఇలా ఎండిపోయి ఇలా టచ్ చేయగానే ఊడిపోతుంది అనమాట. మొత్తం తీసేసుకోవాలి. ఇలా టబ్లో కలెక్ట్ చేసాను చూడండి, అలా తీసామంటే లోపల బల్బ్స్ ఉన్నాయి, మల్టిపుల్ అవుతూ ఉంటాయి. లేదు మీకు పాట్ అవసరం అనుకోండి, తీసి ఇంట్లో స్టోర్ చేసుకోవచ్చు. స్టోర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఈ బల్బ్స్కున్న మట్టి క్లియర్గా తీసేసి ఒక న్యూస్ పేపర్లో ర్యాప్ చేసి పెట్టుకుంటే మళ్ళీ జూన్లో పెట్టుకోవచ్చు అనమాట. పాట్ అవసరం లేదంటే పాట్లోనే ఉంచేసేయండి. చూస్తారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.